ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా సింగునగర్లో తన కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకుల వినతి పత్రాన్ని ఆయన స్వీకరించారు. కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లని కొనసాగించే ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఉద్యోగుల అనుభవం ప్రయాణికుల భద్రతకు ఎంతో కీలకమని పేర్కొంటూ సేవలను ప్రైవేటీకరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని బోండా ఉమా హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకి ఒక వరంలాగా మారింది. ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయానికి మా స్థానిక డివిజన్ పార్టీ నాయకులు లేదంటే డైరెక్ట్గా మాజీ కార్పొరేటర్లు వాళ్ళ ద్వారా మాకు అర్జీలు వస్తూ ఉన్నాయో ఆ అర్జీల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి సమస్యని వివరించి అక్కడ చెక్కు రాపించి మళ్ళీ ఆ చెక్కుల్ని గౌరవప్రదంగా తీసుకొచ్చి మా డివిజన్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంస్థల నాయకులు వాళ్ళ సమక్షంలో గౌరవప్రదంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ 24 నెలల్లో 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రజల ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి సహాయానికి ప్రతిరోజు ప్రజలకు ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి నా పేరు చెన్నకేశ్వరరావు అండి. నేను సింగనగరం కేరళ మన పైపుల్ రోడ్లో ఉంటాను. గత కొద్ది నెలల క్రితం నేను కొద్దిగా కిడ్నీ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయితే మరి గట్టిగా ఖర్చు అయింది. దానికి కొంత అమౌంట్ నాకు కాంపన్సేషన్ కింద ప్రభుత్వం వారి నుంచి రావడం జరిగింది. బోండా ఉమా గారి ఆఫీసులో మరి వారి ద్వారా నేను చెక్కుని పొందడం వలన వారికి నా పూర్తి గ్రాటిట్యూడ్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా కొన్ని లక్షల మందికి కూడా మా ఉమా గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది.